చూసావా, రెండో రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళిందంట. ఏదో ఒకరోజు బాంబు పేలుతుంది. ఆ ఇంట్లో అందరి గుండెలు పగులుతాయి. చూస్తూ ఉండు. మాధవా, ఒరే మాధవా, అమ్మా, ఒరే డాక్టర్ ఏమన్నారా? ఎలా ఉందమ్మా? ఏంట్రా చెప్పు. ఏం లేదమ్మా, పనుల ఒత్తిడి వల్ల అలా జరిగిందన్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదని చెప్పారు. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. పనులు చేయడానికి మీ అత్తయ్య వదిన అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారమ్మా. గర్భవతివి కదా, ఎందుకు ఎక్కువ పనులు నెత్తినేసుకుంటావు? మహాలక్ష్మి గర్భవతి అయిందనగానే ఇంట్లో అందరం ఎంతో సంతోషపడ్డాం. మేనల్లుడు పుట్టబోతుందని వాడు, మనవడో మనవరాలు పుట్టబోతుందని మేము ఎంతో ఆనందపడ్డామమ్మా. ఆ అదృష్టానికి నోచుకోకుండా పోయాం. అమ్మమ్మని కాలేకపోయినా నానమ్మనవుతున్నాను, ఈ ఇంటికి వారసత్వం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను. వాళ్ళ విషయంలో చూస్తే అలా జరిగింది. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. నేను జాగ్రత్తగానే ఉంటానులే అత్తయ్య. చిన్న చిన్న పనులే చేస్తున్నాను, పెద్దవేమీ కాదు. చిన్న చిన్న పనులు చేస్తే కడుపులో నొప్పి ఎందుకొస్తుందమ్మా? నువ్వు అసలేమీ చేయకు, మీ వదిన చూసుకుంటుంది. గత అనుభవాలు ఏ చిన్న విషయం జరిగినా భయపడేలా చేస్తున్నాయమ్మా. ఒకరికిద్దరు. ఒక కడుపులో బిడ్డ కరిగిపోతే ఇంకో బిడ్డ అమ్మ చెప్పిన అబద్ధమైంది. అందుకే నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మేమందరం ఇంతగా చెప్తున్నాం. నా బిడ్డని నీ బిడ్డలో చూసుకోవాలని ఆశపడుతున్నాను భూమి. ఎవరి ఆశలు వాళ్లకున్నాయి. మనవడు పుట్టాలని అమ్మా నాన్నకి, కోడలు పుట్టాలని నాకు, వారసుడు పుట్టాలని వాడికి. నా ఆశ తీరి కళ్ళ ముందుకు వచ్చే వరకు మాలో ఈ భయం ఇలాగే ఉంటుంది. అలాని నిన్ను భయపడమని కాదు, జాగ్రత్తగా ఉండమంటున్నావు అంతే. పసిబిడ్డలు దేవుళ్లతో సమానం అంటారమ్మా. ఒక బిడ్డ అడుగు ఇంట్లో పడాలి, ఆ బిడ్డ కేరింతలు వినిపించాలి. అప్పుడే ఇంటికి దూరమైన మనశ్శాంతి, సంతోషం అన్నీ తిరిగి వస్తాయని మా నమ్మకం. భూమి, నీకోసమే కాదమ్మా, మాకోసం కూడా బిడ్డ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే బావగారు. అయినా మీరు భయపడే అంత సమస్య ఏమీ కాదు. వేడి వల్ల అని చెప్పారు, ఏం కాదు. నేను జాగ్రత్తగా ఉంటానులేండి, మీరెవరూ భయపడకండి. అమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. భూమి, పద. ఏమైంది మాధవ్? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఇంట్లో వాళ్ళతో మనం అబద్ధం చెప్పి తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది భూమి. అందరూ బాధపడతారని అలా ఏదో అక్కడ చెప్పేశాం, కానీ నిజం చెప్పుంటేనే మంచిదనిపిస్తుంది. మాధవ్, ఉమ్మడి కాపురంలో కొన్నిసార్లు దాపరికాలు తప్పవు. ఒక నిజం నలుగురిని బాధ పెడుతుంది అనుకుంటే ఆ నిజం చెప్పకపోవడమే మంచిది. అదన్నిటికీ వర్తించదు భూమి. మనకు పుట్టే బిడ్డలో తన బిడ్డను చూసుకోవాలని అక్క, బిడ్డ అడుగుతోనైనా ఇంట్లో ఉన్న అరిష్టాలన్నీ పోతాయన్న నమ్మకంతో అన్నయ్య
ఇంతమంది మనకు పుట్టే బిడ్డ కోసం మనకంటే ఎక్కువ ఆశలు పెట్టుకొని ఉన్నారు. రేపన్న రోజున ఆ బిడ్డకేదన్నా జరగరాంది జరిగితే, అమ్మా నాన్న అక్క విషయంలో అన్నయ్య విషయంలో జరిగింది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇక మన బిడ్డ విషయంలో కూడా అలా ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. అందుకే ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పి జరగబోయేది ఏదైనా సరే దానికి సిద్ధంగా ఉండేలా వాళ్ళని ఉంచడమే ఉత్తమమని నాకు అనిపిస్తుంది. ఎందుకు మాధవ అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన బిడ్డకి ఏమైందని? ప్రాణాలతోనే ఉందని డాక్టర్ చెప్పారు కదా. తన చుట్టూ ఏదో నల్ల వలయం ఉంది అన్నారే కాని బిడ్డ అయితే మెల్లమెల్లగా ఊపిరి పోసుకుంటుంది అని అన్నారు కదా. అవసరమైతే ఎంత పెద్ద హాస్పిటల్కైనా వెళ్దాం, అంతేకాని బిడ్డని వదులుకునే ప్రసక్తి అయితే లేదు మాధవ్. సంకల్పం గొప్పదైతే దేవుడు కూడా ఏమీ చేయలేడు అంటారు. తల్లిగా నేను చెప్తున్నాను, నా బిడ్డకేమీ కాదు, కానివ్వను. ఏం కాకూడదనే నేను కోరుకుంటున్నాను భూమి. కానీ డాక్టర్ గారు చెప్పింది విన్న తర్వాత మాధవ్, ఏమీ కాదు, ధైర్యంగా ఉండు, నా మాట నమ్ము. మన బిడ్డ ఈ భూమి మీదకొస్తుంది, మన ఇంట్లో సంతోషాల్ని తెస్తుంది. అనవసరంగా లేనిపోనివి చెప్పి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. ఏం కాదు. ఏంటి, కడుపులో ఉన్న బిడ్డ చుట్టూ నల్ల వలయం ఏర్పడింది అన్నారా? అంటే మొత్తానికి మేం పెట్టిన బాంబైతే పేలటానికి రెడీ అయిందన్నమాట. అది ఏ క్షణంలో అయినా సరే బ్లాస్ట్ అవ్వచ్చు, బిడ్డ చచ్చిపోవచ్చు. అది తట్టుకోలేక ఇంట్లో వాళ్ళు గుండెలు పేలవచ్చనమాట. భూమి, ఇప్పటి వరకు నిన్ను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా బాధలు పెట్టినా ఇంకా నాకెక్కడో ఏదో ఒక మూల ఏదో తెలియని అసంతృప్తి అలా మిగిలిపోయింది. కాని ఇప్పుడు నీ బిడ్డను నీకు దూరం చేయబోతున్నానన్న ఆలోచనే ఎంత కిక్కిస్తుందంటే, రేపు నిజంగా బిడ్డ కడుపులోనే కరిగిపోతే అప్పుడు నీ కడుపు కోత చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవేమో. ఏంటలేఖ్యా, ఏంటి శుభవార్తన్నావు? ఇది శుభవార్త మాత్రమే కాదు, మీకు చాలా పనికొచ్చే వార్త కూడా. అత్తే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏదో శాపముందని, దానివల్లే ఇంట్లో ఇటువంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయని, మహాకేల అవ్వటానికి, భూమికిప్పుడు ఇలా జరగటానికి కారణం అదే అయ్యుంటుందని వాళ్ళు భయపడుతూ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇప్పుడు ఈ శాపాన్ని మీరు అడ్డు పెట్టుకుని శౌర్యాన్ని ఇంటికి రాకుండా చేయొచ్చు. నిజమే, చాలా మంచి శుభవార్త చెప్పావు.